దుక్నంలా 1000 రూపాయలకు సరుకులు కొన్నాం కానీ సంచిలా సగమే వేస్తే ఎట్లుంటది? బంకుల 500 పెట్రోల్ కొట్టమని నోట్ చేతికిస్తే 300 కొట్టి సరిపోయిందంటే ఊకుంటామా? బస్ ఎక్కి 100 రూపాయలు ఇస్తాం, 70 రూపాయల టికెట్ కొట్టి కడ్మశిల్లర్ ఈకుంటే ఎట్లుంటది? అంటే కొన్న వస్తువుకు ఇచ్చిన పైసలకు బరాబర్ లెక్క సరిపోవాలి కదా. హగో గట్లగానందుకే గీ పనైంది. నిజామాబాద్ లో 2 సివిల్ సప్లై ఆఫీసర్లను సస్పెండ్ చేసింది సర్కారు. పాత ఎమ్మెల్యే షకీల్ సార్ తోటి కలిసి గవర్నమెంట్ కు రావాల్సిన బియ్యాన్ని మాయం చేసిండ్రట. నిజామాబాద్ లో షకీల్ సారు ఆయన చుట్టాలకు కలిపి 9 రైస్ మిల్లులకు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపిండ్రట పోయిన తాపకు. గా ఓట్లు బియ్యం పట్టించి మళ్ళా గవర్నమెంట్ కు అప్పచెప్పాలి. కానీ 60,000 మెట్రిక్ టన్నులే వాపస్ పంపిండ్రట. కడమ ధాన్యం ఎటుపోయినాయో లెక్కాపత్రం లేదు. అప్పట్లో సర్కార్ కారోలదే కాబట్టి సప్పులు లేదు. గవర్నమెంట్ మారినాక లెక్కలు తీస్తే కథ బయటపడ్డది. షకీల్ సాబ్ మిల్లులలో 72 కోట్లు విలువ చేసే ధాన్యం గోల్మాల్ అయిందని తేలింది. అప్పుడు చెకింగ్ చేయాల్సిన ఆఫీసర్లు డ్యూటీలో లాపర్వ చేసినందుకు 2 సస్పెండ్ చేసిండ్రు అన్నట్టు. సివిల్ సప్లై శాఖలు 2 ఆఫీసర్లు సస్పెండ్ అవుడు రాష్ట్రంలో ఇదే తోల్తా. పాత సర్కార్ల గిసొంటి కథలు షాన్నే నడిచిన అటుల్లో 5 ఏళ్ల సంది సర్కార్కి ఇవ్వాల్సిన ధాన్యం ఏ మిల్లర్లు వాపసు పంపలేదో వాళ్ళందరికీ నోటీసులు పంపిండ్రు. లెక్కల్లో ఏం తేడా వచ్చినా కేసులు పెడతామని గట్టి వార్నింగ్ ఇచ్చిండు సివిల్ సప్లై శాఖ కమిషనర్ చౌహాన్ సారు. ఆల్రెడీ కొందరి మీద కేసులు అయినాయట. ఇప్పటి వరకు 7 క్రిమినల్ కేసులు నమోదు చేశాము, 43 రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాము. చూడాలి మరి లెక్కల గోల్మాల్ చేసిన వాళ్ళు వార్నింగ్లతోటి చక్కగా అవుతారో.